ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అందులో ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, తను కూడా కష్టం అంటే ఏందో తెలుసు, నష్టం అంటే ఏందో తెలుసు, లాభం అంటే ఏందో తెలుసు. అతి చిన్న వయసు, ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొని తన తండ్రిని కోల్పోవడం జరిగింది, తన తల్లిని కోల్పోవడం జరిగింది. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతో తను కష్టపడుతున్నటువంటి వ్యక్తి. తన కూడా అన్నదమ్ములు గట్టిగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా తను సంపాదించిన దాంట్లో కొంత ప్రజలకు కూడా సేవ చేయాలనే దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అతని పేరే చాకలి శ్రీనివాస్. తన యొక్క తండ్రి మరణించడం వల్ల తన యొక్క తండ్రి యొక్క జ్ఞాపకార్థకంగా ఆ గ్రామానికి కొన్ని చౌరస్తలలో, ముఖ్యమైన చౌరస్తలలో కూర్చోవడానికి బెంచీలు, అదేవిధంగా నిన్న సాయంత్రం రోజు మోత్కూరు గ్రామానికి చెందినటువంటి పేద కుటుంబానికి తన వంతుగా 5,000 రూపాయలు సహాయం అందజేశారు. చాలామంది కూడా అడిగారు, మీరు ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంది అని చెప్పేసి. అంటే ఆ సమయం లోపల తను ఒకటే మాట అన్నాడు, మాకు దేవుడిచ్చిన కాడికి బాగానే ఉంది, మా నాన్న జ్ఞాపకార్థకంగా నా వంతు సహకారం మా కుటుంబానికి చేశాను, భవిష్యత్తులో నాకు తోచిన సహాయం నిరుపేద కుటుంబాలకు చేస్తానని కూడా ప్రత్యక్షంగా తను చెప్పడం జరిగింది.